వారి మిత్ర బృందం ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా మొక్కలు నాటాలి. మొక్కలు నాటడం వల్ల పర్యావరణ పరిరక్షించబడుతుంది. పర్యావరణాన్ని పరిరక్షించినట్లయితేనే మనం ఆరోగ్యంగా, సుఖంగా, సంతోషంగా ఉండగలుగుతాం. అంచేత ప్రతి ఒక్కరు కూడా మొక్కలు నాటాలి. ఈ కార్యక్రమం చేసిన 19వ వార్డు ప్రజలందరికీ కూడా మాగా ప్రసాద్ గారికి మనస్ఫూర్తిగా అభినందనలు. 19వ వార్డులో పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో ఆయన ఆశయాలకు అనుగుణంగా మరి మేము ఈ దైనవారే మొక్కలు మా ప్రీతిమ నాయకులు పులపర్తి రామాంజనేయులు అంజిబాబు గారు ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో వేయడం జరిగింది. అలాగే ఒక 20 సంవత్సరాల కిందట నేను కొనసాగుగా ఉండగా ఈ 25 మొక్కలు ఈ మొక్కలన్నీ మేమే వేసాము. నా ఆధ్వర్యంలోనే ఈ రోజు కూడా వేయడం జరిగింది. దానికి వచ్చిన మా ఎమ్మెల్యే గారు అంజిబాబు గారికి, అలాగే తెలుగుదేశం నాయకులకి, కూటమి నాయకులకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. వాళ్ళ యొక్క నాయకులు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు, తర్వాత మన ఎమ్మెల్యే గారు అయినటువంటి అంజిబాబు గారి ఆధ్వర్యంలో మొక్కలు నాటడం అనేది జరిగింది. ఈ హరిత వనం అనేటువంటిది చాలా ముఖ్యం. మొక్కలు నాటడం వల్ల మొక్కలు పెరుగుతాయి. వాటి నుంచి వచ్చేటువంటి ఆక్సిజన్ మనకు ఎంతో ఉపయోగపడుతుంది. మనకి ఎటువంటి జబ్బులు రాకుండా కాపాడుతుంది. అదే విధంగా కార్బన్ డైఆక్సైడ్ తీసుకోవడం వల్ల మనకి ఈ కార్బన్ డైఆక్సైడ్ అనేది చాలా డేంజర్ కాబట్టి అది కూడా తగ్గిపోతుంది. కాబట్టి మనకి చాలా మంచి ఆరోగ్యం కలుగుతుంది. ఇది చేసినందుకు మాగా ప్రసాద్ గారికి ధన్యవాదాలు. ఈరోజు స్థానిక 19వ వార్డులో ఈ మొక్కలు నాటే కార్యక్రమం మా 19వ వార్డు మాజీ కౌన్సిలర్ అయిన మాగాబు ప్రసాద్ గారి సౌజన్యంతో భీమవరం ఎమ్మెల్యే పులపతి రామాంజనేయులు గారి ఆధ్వర్యంలో జరగడం జరిగింది. దీనికి మా 19వ వార్డులో ఉన్న ప్రజలు, మహిళలు అందరూ వచ్చారు. అలాగే ఈ 19వ వార్డుకి సంబంధించి గత 15 సంవత్సరాలుగా రోడ్లు లేవు. ఈ రోడ్లు వేయించినందుకు ఎమ్మెల్యే గారికి కూడా కృతజ్ఞతలు చెప్పడం కూడా జరిగింది.